నంద్యాల పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లో ఆహార భద్రతా అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ముఖ్యంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండించేందుకు నిషేధిత రసాయనాలు ఉపయోగిస్తున్నారనే నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల సందర్భంగా మామిడి గోదాములు, నిల్వ కేంద్రాలు, విక్రయ దుకాణాలను సోదా చేసిన అధికారులు పండ్లను వేగంగా పండించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు. ఈ రసాయనం ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని, దీని వినియోగం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం పండ్లను పండించేందుకు ఇథిలిన్ సాచెట్స్ మాత్రమే నియంత్రిత మోతాదులో ఉపయోగించాలన్నారు. కానీ కొంతమంది లాభాపేక్షలతో నిబంధనలు అతిక్రమించి నిషేధిత రసాయనాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని అధికారులు గట్టిగా హెచ్చరించారు. అవసరమైతే నిల్వలో ఉన్న పండ్లను స్వాధీనం చేసుకుని నాశనం చేసే చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఇక ప్రజలకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. సహజ పద్ధతిలో పండించిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, అసాధారణంగా మెరుపుగా కనిపించే అసమాన రంగులో ఉన్న పండ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఏమాత్రం ఉపేక్షించమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మొత్తానికి నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో జరిగిన ఈ తనిఖీలు కల్తీ పండ్ల వ్యాపారులపై గట్టి హెచ్చరికగా మారాయి. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మీకు ఇబ్బంది కాదు, ప్రజలకు ఇబ్బంది. సార్ ఒక్క నిమిషం వచ్చేసి కంప్యూటర్ వచ్చింది కాబట్టి సార్ వాడే విధానం దాన్ని ప్యాకెట్లు వాడతానని దాని నిండా ఒక 15 ప్యాకెట్లు ఎవరు మీదేనా చెప్పేసేసే లైసెన్స్, ఈ అప్రూవల్ లైసెన్స్ ఉండే ప్యాకెట్ మాత్రమే వాడాలి. పిల్లోడు పేపర్ సార్ ఒక్క నిమిషం. ఇక్కడ అన్నా కదా రే ఇవి ఒక 4-5 రోజులు ఉండవచ్చు సార్. ఒక వారమైనా ఒక 4-5 రోజులు ఉంటే ఏం కాదు. వేరే ఉంటారు. ఇక పక్కన కూడా ఉంది సార్. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్కు వస్తున్న మాడి పండ్లు కానీ, ఇతర సపోటా అయితేమి, యాపిల్ అయితేనేమి, అనేక రకాల పండ్లు ఈ మార్కెట్ నందు వచ్చుతున్నాయి. ఈ మార్కెట్కు తనిఖీ చేయమనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ నందుకు దర్శించడం ఇది. ఈ తనిఖీలో భాగంగా మనకు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అయితేనేమి, అలాగనే కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీర్ బాషా వాళ్ళ స్టాఫ్ కూడా రావడం జరిగినది. మేమంతా కలిసి మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో మేము అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్ నందు తనిఖీలు చేయడం జరిగినది. ఇక్కడ ఏమైనా మాడి పండ్లను మాగబెట్టుటకు
మాగబెట్టే విధానంలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నారని అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు. కానీ FSSA ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాకెట్స్ను పెడుతున్నారు. ఆ ఇథిలిన్ ప్యాకెట్స్ కూడా ఇవి మన స్టేట్ భారత ఆహార సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSA లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSA ద్వారా అనుమతి పొందినదని మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు. ప్రతి 20 కేజీల బ్యాగ్కు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తులు కూడా 3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. న్యాచురల్గా అంటే ఒక చీకటి గదిలో గాలి వెలుతురు లేని గదిలో మాగబెట్టినచో బాగా అవి టేస్ట్ రుచికరంగా ఉండును. అలాగనే ఆ విధంగా అది ఒక పద్ధతి. దాని తర్వాత పద్ధతి AC ఛాంబర్స్ ఉంటాయి మనకు. ఆ AC ఛాంబర్స్లో కూడా ఈ పండ్లను మాగబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ AC ఛాంబర్స్ లేనప్పుడు ఈ ప్యాకెట్లను కూడా 3 లేక 4 ప్యాకెట్లను ప్రతి 20 కేజీల ప్యాకెట్కు మాత్రమే వినియోగించవలను. కాబట్టి ఈ కాల్షియం కార్బైడ్ కానీ ఈ లిక్విడ్ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రేలు కానీ అటువంటి వాడకూడదు. అటువంటి వాడినట్టు మా దృష్టికి వచ్చే మేము మీ వ్యాపారస్తుల మీద అయితే డైరెక్ట్గా కేసులు ఫైల్ చేయబడుతుంది FSSA యాక్ట్ ప్రకారము. ఈ FSSA యాక్ట్ ప్రకారము అవి అన్సేఫులని మనకు వచ్చినచో దాంట్లో సంవత్సరం జైలు శిక్ష ఉంది, 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే మన నంద్యాల ప్రజలకు మంచి ఆహారమైన మంచి పరిశుభ్రమైన కల్తీ లేని పండ్లను అంటే కల్తీ లేని పండ్లను అంటే మంచి కాల్షియం కార్బైడ్ లేని పండ్లను మనం మాగబెట్టి న్యాచురల్గా మాగబెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు అమ్ముతారని కూడా నేను చేస్తున్నాను. అలాగనే వినియోగదారులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే మీరు పండ్లు కొనేటప్పుడు అవి ఏమిట్లో మాగబెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అవి సహజంగా మాగిన పండ్లు అయితే వాసన రుచి ఉంటాయి. అదే కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అయితే అన్ని ఎల్లో కలర్గా వస్తాయి, ఎల్లోయిష్గా వస్తాయి. మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు మామిడి పండ్లను కొనేటప్పుడు కానీ వాటర్లో వేసినారంటే అవి వాటర్లో ఉన్న పండ్లు కార్బైడ్తో మాగిపెట్టినట్టయితే నీళ్ళలో పైకి తేలుతాయి. అదే అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనమాట. ఇది కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అని అట్లాంటివి కూడా మీరు వినియోగదారులు చూడవలన. ఇంకా నా ముఖ్యంగా చెప్పడం ఏమంటే వినియోగదారులు కూడా చేసేటప్పుడు పచ్చికాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలను కొనుక్కొని మీరు కూడా ఇళ్ళల్లో మాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అది మనం చేసుకునేది మన టేస్ట్ ఆహారం అదే స్వీట్ ధనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా వినియోగదారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చుకొని వ్యాపారస్తులను కూడా ఎక్కడైనా మీకు కల్తీ జరిగినది అనే విషయాలు తెలిస్తే మీరు కూడా మా దృష్టికి తెచ్చినతో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకోనబడని తెలుపుతున్నాం FSSA యాక్ట్ ప్రకారం. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 JEE అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక IIT కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థిని పి కీర్తి 2026 JEE మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కె తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే EAP సెట్ మరియు IIT శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు EAP సెట్లో అత్యుత్తమ శిక్షణ. IIT NIT లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ.